క్లాస్ 6 పాలిటీ లెసన్ 1 గురించి నేర్చుకోబోతున్నాం. లెసన్ 1 డైవర్సిటీ. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ. సో సొసైటీలో కొంతమంది అప్పర్ లెవెల్ పీపుల్ ఉంటారు, లోవర్ లెవెల్ పీపుల్ ఉంటారు. సో అప్పర్ లెవెల్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అనేవి దక్కుతున్నాయి. అదే లోవర్ లెవెల్ పీపుల్ వాళ్ళకి అన్ని రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి సరిగ్గా దక్కట్లేదు. దీన్నే ఇన్ఈక్వాలిటీ అని అంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఫామ్ అయింది అంటే, బేసిక్గా సొసైటీలో వాళ్ళ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకొని కొంతమందిని గ్రూప్స్ లాగా డివైడ్ చేసినారు, వాళ్ళ ప్రొఫెషన్స్ బేస్ చేసుకొని. సో ఆ గ్రూప్స్ని అట్లనే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుండలు తయారు చేసే వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవే తయారు చేయాలి, వేరే ప్రొఫెషన్కి వెళ్ళొద్దు. ఇంకొకటి చేపలు పట్టేటోళ్ళు, వీళ్ళందరూ ఓన్లీ చేపలే పట్టాలి, వేరే ప్రొఫెషన్కి వెళ్ళొద్దు. సో ఇట్లా వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి క్యాస్ట్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. సో దీన్నే క్యాస్ట్ సిస్టమ్ అని అంటారు. ఇదొక సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సో ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ గురించి ఐడియా వచ్చేసింది కదా. నెక్స్ట్, డైవర్సిటీ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో మొఘల్స్ రూల్ చేసినారు, శాతవాహనాస్, చాళుక్యాస్, పల్లవాస్, ఇట్లా డిఫరెంట్ మళ్ళీ బయట నుంచి ఇరానియన్స్, గ్రీక్స్, షాకాస్, వీళ్ళందరూ కూడా రూల్ చేశారు. సో ఇట్లా రూల్ చేయడం వల్ల వాళ్ళ లాంగ్వేజెస్, వాళ్ళ కల్చరు, ఫుడ్, రిలీజియన్ అన్నీ డిఫరెంట్గా ఫామ్ అయినాయి. సో ఇప్పటికీ కూడా చాలామంది, సపోజ్ హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఎన్నో లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి మనకి, డిఫరెంట్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, రిలీజియన్స్ డిఫరెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా మొత్తం ఓవరాల్ ఇండియాలో కూడా డైవర్సిఫైడ్ ఇండియా అనమాట మన ఇండియా. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, వాళ్ళ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, ట్రెడిషన్ డిఫరెంట్ ఉంటుంది, రిలీజియన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా మన ఇండియా అనేది డైవర్సిఫైడ్ అనమాట. సో దీనికి రీజన్స్ ఏంది, ఇంత డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంది డైవర్సిఫైడ్గా అంటే, ఫస్ట్ థింగ్, మనకి యూనిక్ హిస్టరీ ఉంది. ఫర్ సపోజ్ గ్రీక్స్ వచ్చి రూల్ చేసి వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని ఇక్కడ పెట్టిపోయినారు. నెక్స్ట్ మొఘల్స్ వచ్చినారు, వాళ్ళ కల్చర్ ఇంకా ఉంది, లాంగ్వేజ్ ఇంకా ఉంది. సో అట్లా మన హిస్టరీ వల్ల ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ జాగ్రఫికల్ ఏరియా వల్ల కూడా ఫుడ్ అనేది, ఫెస్టివల్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ సపోజ్ కాశ్మీర్లో ఫెస్టివల్ సీజన్ ఒకలాగా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒకలాగా ఉంటుంది. నార్త్ ఇండియా జాగ్రఫికల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్లో బుర్జహం అనే ఊర్లో వాళ్ళు అండర్ గ్రౌండ్ పిట్స్ తవ్వుకొని అక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కూల్ కండిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ సౌత్ ఇండియాలో అట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో జాగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకొని కూడా ఇండియా అనేది డైవర్సిఫైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రకారం లదాఖ్ తీసుకోండి. సో లదాఖ్ అనేది హిమాలయన్ రీజియన్లో ఉన్న ఒక డెజర్ట్ అనమాట. సో దీన్ని లిటిల్ టిబెట్ అని కూడా అంటారు. సో అగ్రికల్చర్ అనేది లదాఖ్లో చాలా రేరు, రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఓవరాల్గా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ గారు, ఈ షీప్, గోట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు అనమాట. సో అట్లా లదాఖ్లో ఫేమస్ అయిన షాల్స్ పష్మినా షాల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే వూల్ని యూజ్ చేసుకొని పష్మినా షాల్స్ అనేవి తయారు చేస్తారు. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ షాల్స్ అనమాట. నెక్స్ట్, కరవాన్స్ అంటే ట్రేడర్స్. సో ఈ ట్రేడర్స్ అందరూ లదాఖ్ నుంచే టిబెట్కి వెళ్ళి అక్కడ టెక్స్టైల్స్, స్పైసెస్, రా సిల్క్, కార్పెట్స్ ఇవన్నీ అమ్ముకొని వస్తున్నాయి అనమాట. సో ఇట్లనే బుద్ధిజం అనేది టిబెట్లో స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇస్లాం అనేది లదాఖ్లో ఓవర్ 400 years అగో ఇంట్రడ్యూస్ చేసినారు. సో అట్లా లదాఖ్ బుద్ధిస్ట్ ఏరియా, ఇంకా ఇస్లామిస్ట్ ఏరియా కూడా. అండ్ ఓరల్ ట్రెడిషన్స్కి ఇది చాలా ఫేమస్ అంట. సో టిబెట్కి సంబంధించిన నేషనల్ ఎపిక్ కేసరి సాగా వచ్చేసి ఇక్కడ ఇద్దరు ముస్లిమ్స్, బుద్ధిస్ట్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ కేరళ చూద్దాం. కేరళ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్, అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపిస్తుంది. ఇది లదాఖ్ వచ్చేసి నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. సో కేరళలో సీ హిల్స్ ఒక్కొక్క సైడ్
సరౌండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ దేనికి ఫేమస్ అంటే స్పైసెస్, పెప్పర్, క్లోవ్స్, కార్డమమ్ ఇవన్నీ ఫేమస్ అనమాట. అగ్రికల్చర్ మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జూయిస్ ఇంకా అరబ్ ట్రేడర్స్ ఎక్కువ ఫస్ట్ కేరళకే వచ్చారు. సో క్రిస్టియానిటీ కూడా 2000 years ago సెయింట్ థామస్ అనే ఆయన ఇక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేసిండు అనేసి ఒక బిలీఫ్. నెక్స్ట్ ఇబెన్ బట్టుట ఇక్కడున్న ముస్లిమ్స్ గురించి రాసిండు. అంటే ఏంది, ఇక్కడ జూయిష్ వాళ్ళు ఉన్నారు, అరబ్ వాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఈ కేరళ రీజియన్లో ఉన్నారు. నెక్స్ట్ వాస్కోడ గామా పోర్చుగీస్ ట్రావెలర్. సో ఈయన ఇండియన్ కనిపెడదామని వచ్చి ఫస్ట్ ఇక్కడనే ల్యాండ్ అయింది అనమాట. సో అదనమాట కేరళకున్న డైవర్సిఫైడ్ ఫీచర్స్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మనకి ఇంత డైవర్సిఫైడ్ ఫీచర్స్ ఉన్నా కానీ మనము అందరం ఇండియన్స్ అనే ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తూ ఇండియన్స్ అనే అందరూ ఒకటే అని ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతాం. సో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ నెహ్రూ రాసిండు. సో దీంట్లో నెహ్రూ ఒక సెంటెన్స్ రాస్తాడు. ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్ ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ కస్టమ్స్ వాస్ ప్రాక్టీస్డ్ అండ్ ఎవ్రీ వెరైటీ అక్నాలెడ్జ్డ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ కోసం ఈయన రాసినాడు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వర్డ్ కూడా ఫ్రేజ్ చేసింది నెహ్రూయే. ఫర్ సపోజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. సో ఇండియా గెలిచినప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, లేకపోతే ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఉండవు. ఇండియా విన్ అయింది కాబట్టి ఓవరాల్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎంతమంది రిలీజియన్ వేరైనా, లాంగ్వేజ్ వేరైనా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీన్నే అంటే ఇక్కడ ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్ ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ కస్టమ్ వాస్ ప్రాక్టీస్డ్ అండ్ ఎవ్రీ వెరైటీ అక్నాలెడ్జ్డ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వర్డ్ని మనం స్ట్రాంగ్గా, డీప్గా మనం బిలీవ్ చేస్తాం అండ్ వీ ఫాలో ఇట్ అనేసి నెహ్రూ చెప్తాడు. అండ్ ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ సింబలైజ్ చేసుకుంటూ నేషనల్ యాంథమ్ ఉంది. సో ఆ నేషనల్ యాంథమ్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తాడు. చాప్టర్ 2 గురించి నేర్చుకోబోతున్నాం, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ స్టీరియోటైప్స్, ప్రిజుడైజెస్, ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ ఇట్లాంటి మేజర్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్ కూడా ఈ లెసన్లో ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఇదేంటి అంటే డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో మన ఇండియాలో డిఫరెంట్ జాగ్రఫీ, హిస్టరీ అనేవి డిఫరెంట్ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క జాగ్రఫీ ఉంటుంది, ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. రాజస్థాన్లో మనకి కోల్డ్ హాట్ వెదర్ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూల్ ఉంటుంది, మళ్ళీ కేరళకు వస్తే మొత్తం గ్రీనరీ మొత్తం మంచిగా ఉంటుంది, తెలంగాణకు వస్తే ప్లాట్యూ లాగా ఉంటుంది. సో వర్షాలు పడే టైంలో వర్షాలు పడతాయి, మిగతా టైంలో వేడిగా ఉంటుంది. సో ఇట్లా రీజియన్ని బట్టి వాళ్ళ లాంగ్వేజెస్ మారుతాయి, ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి. మనం జొన్న రొట్టెలు ఎక్కువ తింటాం, నార్త్ సైడ్లో చపాతీలు ఎక్కువ తింటారు. క్లోదింగ్ అనేది నార్త్ సైడ్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వులన్ క్లోత్స్ యూజ్ చేస్తారు, మనం నార్మల్ క్లోత్సే యూజ్ చేస్తాం. గేమ్స్ వచ్చేసి మనం అన్ని అవుట్డోర్ గేమ్స్ ఆడతాం, కానీ కాశ్మీర్ లాంటి ఏరియాస్లో ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడతారు. ఫెస్టివల్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. మనకి బోనాలు, దసరా ఇట్లాంటి డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఓకే, అక్కడ దీపావళి ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, మన దగ్గర దసరా ఎక్కువ సెలబ్రేట్. సో ఇట్లా జాగ్రఫీని, హిస్టరీని బట్టి లాంగ్వేజెస్, ఈటింగ్ హ్యాబిట్స్, క్లోతింగ్, గేమ్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే, ఓవరాల్ వరల్డ్లో మనకి 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. అందులో హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జుడాయిజం, జోరోఆస్ట్రోనిజం, సిక్కిజం ఇట్లాంటి అన్ని డిఫరెంట్ మేజర్ రిలీజియన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మళ్ళీ మనకి 1600కి పైగా లాంగ్వేజెస్ అని ఉన్నాయి. డ్యాన్స్ ఫామ్స్ 100+ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంది, ఇవన్నీ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్, లాంగ్వేజెస్ డిఫరెంట్, వాళ్ళ డ్యాన్స్ ఫామ్ డిఫరెంట్. సో ఇట్లా డిఫరెంట్ ఉండడం వల్ల మన దగ్గర అంటే మనం అందరం తెలంగాణ అనుకో, తెలంగాణ వాళ్ళ దగ్గర నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, సో వాళ్ళని మనం స్ట్రేంజ్గా చూస్తాం. సో ఇప్పుడు మన మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి నార్మల్గా చూస్తాము. కాకపోతే పాతకాలంలో ఎట్లా చూస్తుండే, అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు దొంగలు కూడా కావచ్చు, వీళ్ళని దూరం పెట్టేసేయాలి అనేసి నెగటివ్గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఫర్ సపోజ్
విలేజర్స్ని ఊరోళ్ళని ఇగ్నోర్, అరే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మనీ మైండెడ్ ఉంటారు, వాళ్ళు చాలా లేజీ ఉంటారు అని అనిపిస్తుంది. సో ఇట్లా ఒపీనియన్స్ అనేవి నెగటివ్గా జడ్జ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ నెగటివ్ జడ్జ్మెంట్స్ని ప్రిజుడైజ్ అని అంటాం. ఓకే, ప్రిజుడైజ్ అంటే ఒక పర్సన్ గురించి, ఏదైనా లాంగ్వేజ్ గురించి, రిలీజియన్ గురించి నెగటివ్గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తామనుకో దానిని ప్రిజుడైజ్ అని అంటాం. ఓకే, ఇది క్లియర్ కదా. ఫర్ సపోజ్ లాంగ్వేజెస్లో కూడా ఇంగ్లీష్ బెస్ట్ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజెస్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అండ్ ఇట్లా జడ్జ్ చేస్తూ ఉంటాం. రిలీజియస్ బిలీఫ్స్ని కూడా. సో రిలీజియన్ సేమ్ అయితే ఫ్రెండ్షిప్ చేస్తాం, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయం, వాళ్ళని దూరం పెట్టేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ ప్రిజుడైజెస్ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. స్కిన్ టోన్ బేస్ చేసుకొని నెగటివ్గా జడ్జ్ చేస్తాం, రీజియన్ని బేస్ చేసుకొని, వాళ్ళ మాట్లాడే భాషని బేస్ చేసుకొని, వేసుకునే బట్టల్ని బేస్ చేసుకొని ఇట్లా మనం డిఫరెంట్గా నెగటివ్ జడ్జ్మెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ప్రిజుడైజెస్ కిందికి వస్తాయి. ఓకే, సో ప్రిజుడైజ్ టాపిక్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మనము స్టీరియో టైప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టీరియో టైప్స్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ మైండ్ సెట్ని ఫిక్స్ చేయడాన్ని స్టీరియో టైప్స్ అంటాం. ఫర్ సపోజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. సో గర్ల్స్ అంటే జెంటిల్గా ఉండాలి, సాఫ్ట్గా మాట్లాడాలి, డ్యాన్సింగ్ పెయింటింగ్ తెలిసి ఉండాలి, వంట వండడం తెలిసి ఉండాలి, వాకిలు ఊకడం ఇవన్నీ తెలిసి ఉండాలి అనేసి ఒక స్టీరియో టైప్. సో గర్ల్స్ అంటే ఓన్లీ ఇవే చేయాలి, వంట వండాలి, వాకిలు ఊకాలి, ఇల్లు ఊకాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బాయ్స్ అంటే ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటారు, స్పోర్ట్స్లో ఉండాలి, వాళ్ళు అసలు ఏడవరు, సో రౌడీలా బిహేవ్ చేస్తారు. సో ఇట్లా బాయ్స్ మైండ్ సెట్ మనం ఫిక్స్ చేసుకొని ఉన్నాం. ఓకే, సో ఇదొక స్టీరియో టైప్, ఒక మైండ్ సెట్ని, సో జెండర్ బేసిస్ పైన మైండ్ సెట్ని, రిలీజియన్ బేసిస్ పైన మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా, దానిని స్టీరియో టైప్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఇన్ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఈ ప్రిజుడైజెస్ స్టీరియో టైప్స్ ఎంటర్ అయినాయో అప్పటి నుంచి ఇన్ఈక్వాలిటీ ఇంకా డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎట్లా అంటే స్టీరియో టైప్స్. సో స్టీరియో టైప్స్ అంటే ఏంది, గర్ల్స్ని బాయ్స్ని సపరేట్ మైండ్ సెట్ చేసుకొని మాట్లాడినాం కదా. సో బాయ్స్ అసలు ఏడవద్దు. ఓకే, సో ఒకవేళ ఏడిస్తే గర్ల్స్ కిందకి పరిగణిస్తారు. సో అట్లా ఎందుకు ఆడపిల్లలాగా ఇట్లా చేస్తున్నాం అంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఈ స్టీరియో టైప్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రిజుడైజెస్. సో వేరే స్ట్రేంజర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు, సో వాళ్ళని నెగటివ్గా జడ్జ్ చేయడం, వాళ్ళని ఇన్ఈక్వల్గా చూడడం. సో ఇట్లా ఇన్ఈక్వాలిటీ అనేది ప్రిజుడైజెస్ నుంచి కూడా వస్తుంది. సో ఈ స్టీరియో టైప్స్ ప్రిజుడైజెస్ వల్ల ఈ ఇన్ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఇంకా డిస్క్రిమినేషన్ని 2 కేస్ స్టడీస్ తీసుకొని స్టడీ చేద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి పువర్ పీపుల్. సో మనం పువర్ పీపుల్ అని ఎట్లా డిఫైన్ చేస్తామంటే, వాళ్ళకి పైసలు ఉండవు, వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండవు, బేసిక్ నీడ్స్ ఉండవు, అందుకు మనం వాళ్ళని పువర్ పీపుల్ అని అంటాం. సో వీళ్ళని ఈ హాస్పిటల్స్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో ఇంకా చాలా ప్లేసెస్లో డిస్క్రిమినేట్ చేసి ట్రీట్ చేస్తారు జనాలు. సెకండ్ టైప్ చూసుకుంటే పువర్ ఇంకా డిఫరెంట్ రిలీజియన్ ఇంకా కల్చర్ నుంచి వస్తే, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, ఎస్పెషల్గా ట్రైబల్స్ కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, ఇంకా వేరే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి పీపుల్ వస్తే వాళ్ళని కూడా మనం డిస్క్రిమినేట్ చేసి మాట్లాడతాం అనమాట. సో ఈ 2 టైప్స్ అనమాట ఎగ్జాంపుల్స్ డిస్క్రిమినేషన్ ఇంకా ఇన్ఈక్వాలిటీకి సంబంధించి. సో ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ చూద్దాం. సో అంబేద్కర్ గురించి మనకు తెలుసు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన 1891 నుంచి 1956 వరకు ఉండే. సో ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం అంటాం. దళిత్స్కి ఈయన నాయకుడు. ఇంకా వాళ్ళ క్యాస్ట్ నుంచి ఫస్ట్ పర్సన్, ఈయన కాలేజ్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకొని ఇంగ్లాండ్కి పోయి లాయర్ అయ్యి వచ్చినాడు. సో లాయర్ చదవడానికి ఇంగ్లాండ్ పోయినాడు. సో ఇదనమాట గ్రేట్నెస్. ఫస్ట్ పర్సన్, ఈయన క్యాస్ట్ మొత్తంలో ఫస్ట్ పర్సన్ ఈయనని. సో ఈయన చాలా మంచి మూమెంట్ చేసినాడు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్, దళిత్స్కి టెంపుల్ ఎంట్రీ మూమెంట్, వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఇవ్వాలి, ఈక్వాలిటీ స్టేటస్ ఇవ్వాలి అని చాలా ఫైట్ చేసినాడు. క్యాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసేసేయాలి అని చాలా ఫైట్ చేసినాడు. లాస్ట్కి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిపోయినాడు. సో ఈయన ఒక ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నాడు. 1901లో ఈయన 9 years ఓల్డ్ ఉన్నప్పుడు
వాళ్ళ ఫాదర్ని కలవడానికి వాళ్ళ సిబ్లింగ్స్, బ్రదర్స్ ఇంకా కజిన్స్ అందరూ రైల్వే స్టేషన్కి పోయినారు. సో రైల్వే స్టేషన్కి పోతే వీళ్ళు మంచిగా డ్రెస్అప్ అయి ఉన్నారు. సో అన్టచబుల్స్ లాగా అసలు కనిపించలేదు. స్టేషన్ మాస్టర్ అప్పటి వరకు మాట్లాడినాడు, ఎట్లా వెళ్తారు మరి అది ఇది అని. నార్మల్గా ఎవ్రీ హిందూ అడిగినట్టే స్టేషన్ మాస్టర్ కూడా అడిగినాడు క్యాస్ట్ ఏంది అని. వాళ్ళు మెహర్స్ అని వితౌట్ ఎనీ థింకింగ్ వాళ్ళు మెహర్స్ అని చెప్పేసినారు. మెహర్స్ అని చెప్పగానే ఆ స్టేషన్ మాస్టర్ స్టన్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. తర్వాత ట్రైన్ ఎంతసేపటికి రాలేదు. తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చేసి వేరే ఆల్టర్నేటివ్ వే చూసుకోండి అంటే బుల్లక్ కార్డ్స్ దగ్గరికి పోతారు, ఎడ్ల బండ్ల దగ్గరికి, సో దట్ ఆ ఏరియాకి పోవాలనేసి. అందరూ వీళ్ళు అన్టచబుల్స్ అని తెలవంగానే మొత్తం వాళ్ళకి ఏదో శాపం వచ్చేస్తుంది అన్నట్టు ఎవ్వరు ఎక్కించుకోలేదు. అట్లా చాలాసేపు అందరినీ అడిగినారు, పైసలు ఎక్కువ ఇస్తామని కూడా అడిగినారు, అయినా కానీ వీళ్ళని ఎక్కించుకోలేదు. సో ఇదన్నమాట మేజర్ డిస్క్రిమినేషన్ అన్టచబుల్స్ది. ఓకే, సో ఇందుకు ఈ ఇన్సిడెంట్ అనేది ఒక డిస్క్రిమినేషన్ ఇంకా ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఇన్సిడెంట్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్లో జరిగిన ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఇది. ఓకే, సో అప్పటి నుంచి ఈక్వాలిటీ కోసం కొట్లాడుతూనే ఉన్నారు. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫ్రీడమ్ కోసం కొట్లాడినారు చాలామంది. ఇంకొంతమంది ఫ్రీడమ్ కోసము ఇంకా ఇన్ఈక్వాలిటీకి అగెయిన్స్ట్గా కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో దళిత్స్, ఉమెన్, ట్రైబల్ పీపుల్, ఇంకా పీజెంట్స్, ఫార్మర్స్. సో వీళ్ళందరూ ఫ్రీడమే కాదు మాకు ఈక్వాలిటీ కూడా కావాలి అని పోరాడినారు. దళిత్స్ అయితే టెంపుల్ ఎంట్రీ మూమెంట్, మాకు టెంపుల్లో ఎంట్రీ కావాలి అని పోరాడినారు. ఈక్వాలిటీ స్టేటస్, అది ఒక టైప్ ఆఫ్ ఈక్వాలిటీ స్టేటస్. మళ్ళీ ఉమెన్ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోరాడినారు. ట్రైబల్స్ ఇంకా పీజెంట్స్ వచ్చేసి ఈ మనీ లెండర్స్ హై ఇంట్రెస్ట్ రేట్లో మొత్తం దోచుకొని తింటున్నారు, వీళ్ళ నుంచి మాకు విముక్తి కావాలి అనేసి వీళ్ళు పోరాడినారు. సో ఇట్లా డిఫరెంట్ మంది డిఫరెంట్ డిస్క్రిమినేషన్స్ వల్ల పోరాడినారు. సో ఇట్లా ఆల్మోస్ట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. కాన్స్టిట్యూషన్ ఫాదర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఈక్వాలిటీ స్టేటస్ అనేది అందరికీ ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి అనేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాడు. అన్టచబిలిటీని అబాలిష్ చేసినాడు. ఉమెన్కి ఎడ్యుకేషన్ రైట్స్ ఇచ్చినాడు. అంత రైట్ టు లైఫ్ అనేది ఇచ్చినాడు. సో ఇట్లా పువర్ పీపుల్కి కూడా ఈక్వల్ స్టేటస్ ఇచ్చినాడు. ఉమెన్కి, అన్టచబుల్స్కి, వీళ్ళందరికీ ఈక్వల్ స్టేటస్ ఇచ్చినాడు. గవర్నమెంట్ జాబ్స్ అందరికీ ఓపెన్ అని కాన్స్టిట్యూషన్లో రాసినారు. ఎవరికి ఏం రిలీజియన్ ఇష్టమైనా, లాంగ్వేజ్, ఫెస్టివల్స్ ఇష్టమైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాడు. ఇంకా అన్ని రిలీజియన్స్ని గవర్నమెంట్ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది అని ఒక సెక్యులర్ కంట్రీ లాగా డిక్లేర్ చేసినారు. సో ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఒక సెక్యులర్ కంట్రీ. అంటే ఏంది, మనము అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. ఓకే, మనం అందరం కలిసే ఉంటాం, ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చే ఉంటాం, ప్రతి రిలీజియన్కి, లాంగ్వేజ్కి, అన్నిటికీ వితౌట్ ఎనీ స్టీరియోటైప్, వితౌట్ ఎనీ ప్రిజుడైజ్. దిస్ ఈజ్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈక్వాలిటీ కోసము ఈక్వాలిటీ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాలు మన ఇండియన్ పీపుల్ ఈక్వాలిటీ కోసం కొట్లాడితే కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనేది మనకు వచ్చింది. సో ఇది ఆటోమేటిక్గా రాలేదు. ఇది స్ట్రగుల్, కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంది ఈ స్ట్రగుల్కి. సో దీన్ని మనం వాల్యూ చేయాలి, దీన్ని మనము నెగటివ్గా యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇట్లా మనకి ప్రియాంబుల్ అనేది ఉంది. ప్రియాంబుల్ అనేది ఫస్ట్ పేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకు కనిపిస్తుంది. ఓకే, ప్రియాంబుల్లో ఏమనుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరెన్ అంటే మనది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. సోషలిస్ట్ అంటే పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటుంది. ఓకే, సోషలిస్ట్ కంట్రీ. సెక్యులర్ అంటే ఏంది, మనం గవర్నమెంట్ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. హిందూ మెజారిటీ ఉందని ఓన్లీ హిందూస్కే సపోర్ట్ ఇవ్వదు, ముస్లిం మెజారిటీ ఉందని ముస్లిమ్స్కే సపోర్ట్ ఇవ్వదు. అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, అందరికీ ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తాం. మనం
ఈ కాన్స్టిట్యూషన్ తెచ్చుకుంది కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడిన రిజల్ట్ ఇది. సో దీన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ దీన్ని ఒక హోలీ బుక్ లాగా మనం ట్రీట్ చేయాలి. అండ్ సెక్యులర్ అర్థం, ఓకే, సెక్యులర్ అర్థం అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ఏంది? డెమోక్రటిక్ అంటే పీపుల్స్ రూల్, సో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే మన కంట్రీకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ కంటే హెడ్ ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ రిపబ్లిక్. సో మనది ఒక రిపబ్లిక్ కంట్రీ. సో అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సో మనకి ప్రతి సిటిజన్కి సోషల్ జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది, పొలిటికల్ జస్టిస్ ఉంటుంది. లిబర్టీ, సో లిబర్టీకి ఫ్రీడమ్కి చాలా క్లోజ్ డిఫరెన్స్ ఉంది. లిబర్టీ ఫ్రీడమ్ ఆల్మోస్ట్ ఒకటి. ఫ్రీడమ్ అంటే ఏంది? వితౌట్ ఎనీ లిమిటేషన్స్ వదిలేస్తారు. కానీ లిబర్టీ ఏంది అంటే ఫ్రీడమ్ ఉంటుంది కానీ పక్కన వాళ్ళకి హర్ట్ చేసే అంత ఫ్రీడమ్ నీకు ఉండదు, అదే లిబర్టీ. ఓకే, సో థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్లో నీకు లిబర్టీ ఉంటుంది. నువ్వు ఏమైనా ఆలోచించుకో, నీ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకో. బిలీఫ్, నువ్వు ఏదైనా నమ్ము, నీ ఇష్టం. ఫెయిత్, వర్షిప్, ఇవన్నిట్లో నీకు లిబర్టీ ఉంటుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ స్టేటస్లో ఇంకా ఆపర్చునిటీస్లో నీకు ఈక్వాలిటీ అని ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. సో అందరం వి ఆల్ ఆర్ టుగెదర్, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఫ్రాటర్నిటీ అనేది మన ప్రియాంబుల్లో ఉంది. సో కమ్యూనలిజంకి పోయి వేరే రిలీజియన్ అని కొట్లాడొద్దు, మనం ఫ్రాటర్నిటీ, సో యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది మెయింటైన్ చేయాలి. సో అదే మన ఇండియాకి ఒక అందం. ఓకే, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని మెయింటైన్ చేయాలి, యూనిటీ ఇంకా ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ నేషన్ని మెయింటైన్ చేయాలి. అందుకే ఫ్రాటర్నిటీ అనే వర్డ్ ప్రియాంబుల్లో యాడ్ చేసినారు. నెక్స్ట్, ఇన్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. సో మనం ప్రియాంబుల్ని November 26th 1949 అడాప్ట్ చేసుకున్నాం. సో ఇదన్నమాట ప్రియాంబుల్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాము. ఫస్ట్, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంది? ఇన్ ద వే దట్ ఛాలెంజ్ స్టీరియోటైప్. సో స్టీరియోటైప్ అంటే ఏంది? ఒక పర్సన్ మైండ్ సెట్ని ఫిక్స్ చేయడాన్ని స్టీరియోటైప్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్, 2 surgeons were sitting down to lunch when one of them made a call on a mobile phone to speak with her daughter who had just returned from the school. Okay, 1 3. నెక్స్ట్ బి వచ్చేసి ద బాయ్ హూ వాన్ ద డ్రాయింగ్ కాంపిటీషన్ వెంట్ టు ద డయాస్ ఆన్ అ వీల్ చైర్ టు కలెక్ట్ హిస్ ప్రైజ్. ఓకే, బి వచ్చేసి 4. నెక్స్ట్ సి, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అథ్లెట్స్ ఇన్ ద వరల్డ్ సఫర్స్ ఫ్రమ్ క్రోనిక్ ఆస్తమా. సి వచ్చేసి 1. నెక్స్ట్ డి, షీ వాజ్ నాట్ దాట్ వెల్ ఆఫ్ బట్ హ్యాడ్ అ డ్రీమ్. సో హ్యాడ్ అ డ్రీమ్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ విచ్ షీ డిడ్. సో డి వచ్చేసి 2. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ క్యాన్ ద స్టీరియోటైప్ ఏంటంటే మైండ్ సెట్ని ఫిక్స్ చేసి పెట్టడం అనమాట. దట్ గర్ల్స్ ఆర్ అ బర్డన్ ఆన్ దేర్ పేరెంట్స్ అఫెక్ట్ దట్ లైఫ్ ఆఫ్ అ డాటర్. Imagine the situation and list that at least 5 different effects that this stereotype can have on the way daughters get treated in the house. సో ఏంది, డాటర్స్ జనరల్గా ఇంట్లో ఆడపిల్లలు ఏం చేస్తారు? మ్యాక్సిమం కూర వండుతారు, వంట చేస్తారు, ఇల్లు ఊకుతారు. అండ్ ఇంకొకటి ఏంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత ఉండదు వెన్ బాయ్ చైల్డ్తో కంపేర్ చేస్తే. వాళ్ళకి కెరియర్ పైన వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, జాబ్ వచ్చినా కానీ జాబ్కి పోనీయరు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్ల్కి ఒక ఫ్యామిలీలో. సో వాళ్ళ ఓన్ కెరియర్ గురించి వాళ్ళు డ్రీమ్ చేసే అవకాశం అనేది పోతుంది ఒకవేళ ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ సే విత్ రిగార్డ్ టు ఈక్వాలిటీ? వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పీపుల్ టు బీ ఈక్వల్? సో ఈక్వాలిటీ గురించి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంటుంది. సో ఏంది, అన్టచబిలిటీని ఫస్ట్ అబాలిష్ చేసింది, ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొవైడ్ చేసింది ఆర్టికల్ 14 కింద. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ అందరికీ ఓపెన్ ఆర్టికల్ 16 కింద.
సో ఇట్లా ఎంప్లాయ్మెంట్ పరంగా, ఉమెన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, చిల్డ్రన్ పరంగా అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. అండ్ అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈక్వాలిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడి దీనికోసం మనం కొట్లాడినాం. సో ఈక్వాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాప్టర్ 3 గురించి నేర్చుకుందాం, వాట్ ఈస్ గవర్నమెంట్. సో దీంట్లో గవర్నమెంట్ గురించి, ఎలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఇది బేసిక్స్ అనమాట దాని గురించి. సో కంట్రీలో ఒక గవర్నమెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్స్ వేయాలన్నా, స్కూల్స్ బిల్డ్ చేయాలన్నా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలన్నా, మళ్ళీ ఆనియన్ ప్రైసెస్ పెరిగితే దాన్ని తగ్గించాలన్నా, ఎలక్ట్రిక్ సప్లై ఇంక్రీజ్ కావాలన్నా, సోషల్ ఇష్యూస్ ఇవన్నిటికీ ప్రాపర్ యాక్షన్స్ తీసుకోవాలి అన్న, పువర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అన్న, పోస్టల్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ చేయాలన్నా, కంట్రీ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నా, వేరే కంట్రీస్తోని మనం పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, సిటిజన్స్కి, ఇండియన్ సిటిజన్స్కి మంచిగా తిండి దొరుకుతుందా, హెల్త్ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తే, సునామీ, ఎర్త్క్వేక్ లాంటివి వస్తే పీపుల్కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ క్రైమ్, ఎవరైనా క్రైమ్ చేస్తే వాళ్ళని కోర్టులోకి తీసుకొని పోయి ప్రవేశపెట్టి వాళ్ళకి పనిష్ చేయాలి. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంటే. సో ఇట్లా చాలా ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. సో కొన్ని ఫంక్షన్స్కి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెటప్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది, పీపుల్ క్రైమ్ చేస్తే వాళ్ళని పనిష్ చేయడానికి. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇండియన్ రైల్వేస్ అనేవి ఉన్నాయి. పెట్రోలియం కోసం భారత్ పెట్రోలియం అనేది, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో గవర్నమెంట్ అనేది డెసిషన్ మేకింగ్ చేస్తుంది. సో ప్రాపర్ గవర్నమెంట్ ఉండాలంటే లీడర్షిప్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ లీడర్షిప్ వల్ల యాక్షన్స్ అన్నీ, మనం చేసుకునే లాస్ అన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి. సో లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకుంటే మనకి 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఒకటి లోకల్ లెవెల్, ఇంకొకటి స్టేట్ లెవెల్, ఇంకొకటి నేషనల్ లెవెల్. సో ఇట్లా మనకి 3 లెవెల్స్ ఉంటాయి. లోకల్ లెవెల్ వచ్చేసి విలేజెస్లో, టౌన్స్లో, లొకాలిటీలా గవర్న్ చేయడం లోకల్ లెవెల్. స్టేట్ లెవెల్లో వచ్చేసి ప్రతి స్టేట్కి ఒక గవర్నమెంట్ అనేది ఉంటుంది. నేషనల్ లెవెల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఓవరాల్ కంట్రీని రూల్ చేసేది ఈ నేషనల్ లెవెల్లో ఫామ్ అయిన గవర్నమెంట్ అనమాట. సో మన ఇండియాలో 28 స్టేట్స్, ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్కి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. సో ఇట్లా మొత్తం రూల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే, డిఫరెంట్ స్టేట్స్కి రూల్ చేసేది పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి ఆదేశాలు ఇస్తుందో అవన్నీ ఇది పాటిస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ లోకల్ లెవెల్స్, స్టేట్ లెవెల్స్, నేషనల్ లెవెల్ లాగా గవర్నమెంట్ అనేది డివైడ్ అయిపోయి ఉంది. సో దీన్ని డీసెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు లాస్ అండ్ గవర్నమెంట్ గురించి చదువుకుంటే, గవర్నమెంట్ లాస్ని తయారు చేస్తుంది, మళ్ళీ ఎన్ఫోర్స్ చేసేది అదే, అందరూ ఫాలో అయ్యేటట్టు చేసేది కూడా మన గవర్నమెంటే. సో గవర్నమెంట్కి లా తీసుకొస్తే దాన్ని ఎన్ఫోర్స్ చేసే పవర్ కూడా గవర్నమెంట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే వెహికల్స్ డ్రైవ్ చేయాలనేసి ఒక రూల్ పాస్ అయింది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఫైన్ అయినా ఇస్తారు, లేకపోతే జైల్లో అయినా పెడతారు. సో ఇట్లా ఇదంతా ప్రాసెస్ అంతా చూసుకునేది మన గవర్నమెంటే. సో గవర్నమెంట్ యాక్షన్స్ మొత్తం గవర్నమెంటే మొత్తం ఇదంతా చూసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, కానీ గవర్నమెంట్ యాక్షన్స్ ఆ లాకి తగ్గట్టు లేకపోతే మన ఫండమెంటల్ రైట్స్, సో గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ సర్వీసెస్ ఓపెన్ ఫర్ ఆల్ అనేసి ఒక లా పాస్ చేసింది. కానీ కొంతమందిని ఇట్లా పువర్ పీపుల్, వేరే రిలీజన్, వేరే క్యాస్ట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అప్లికబుల్ కాదు అని చెప్తే గవర్నమెంట్, మనం సుప్రీంకోర్టుకి పోవచ్చు మనకు న్యాయం జరగడానికి. మనం పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తుంది యాజ్ పర్ ద లా. సో ఇదన్నమాట పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్. మన ఇండియాలో కొన్ని పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో అది మనకి గవర్నమెంట్ తరపున న్యాయం జరగకపోతే కోర్ట్స్ ఇవన్నిటి పరంగా కూడా మనకి న్యాయం అనేది జరుగుతుంది. సో మనకి గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేవి ఉంటాయి.
డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటుంది అందులో ఫస్ట్ది. డెమోక్రసీ అంటే ఏంది? ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు. సో ఇది త్రూ ఎలక్షన్స్ ద్వారా మనము ఎన్నుకుంటాం లీడర్స్ని. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు లాస్ అవన్నీ చేస్తారు. అంటే ఏంది? ఇండైరెక్ట్గా మనమే లాస్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, అది మోనార్కీ. మోనార్కీ అంటే కింగ్స్ క్వీన్స్ రూల్ చేస్తారు. సో ప్రజలతోని వాళ్ళకి ఎక్కువ కనెక్షన్ అనేది ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో అదే ఫైనల్ డెసిషన్ అనమాట. కానీ డెమోక్రటిక్ ఫామ్లో మనం ఏమనుకుంటే అది అవుతుంది లా లాగా. కానీ మోనార్కీలో అట్లా కాదు, వాళ్ళు ఏమనుకుంటే అది మనం చచ్చినట్టు పాటించాలి, అదే మోనార్కీ. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా కంట్రీస్ దీనికి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి ఫైనల్గా డెమోక్రటిక్ కంట్రీని అచీవ్ చేసినాయి. అట్లా చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేసుకుంటూ కూడా కొన్ని మొనార్కియల్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డెమోక్రటిక్ గవర్నమెంటే కొంచెం సేఫ్ అనమాట, ప్రజలు ఎట్లా అనుకుంటే అట్లనే రూల్ చేస్తారు. సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ప్రజలకి ఎన్నుకునే పవర్ అనేది ఉంటుంది. ఓకే, మన ఇండియా అనేది ఒక డెమోక్రసీ. సో ప్రజలు వాళ్ళని ఎలెక్ట్ చేసుకునే పవర్ ఉంటుంది. సో దీన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటాం. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ద్వారా మనము రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాం. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి మనకి ఏమేమి లాస్ అవసరమో అవన్నీ ఫ్రేమ్ చేస్తారు. అట్లా గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనం పాటిస్తాం అనమాట. అదేంటి అంటే అందరూ ఎవరైతే 18 ఫుల్ అవుతాయో వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఉమెన్ కానీ మెన్ కానీ అందరికి ఉంటుంది. ఏ రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ ఏం డిస్క్రిమినేషన్స్ ఏముండవు. ఎవరైనా ఆల్ అడల్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ అలౌడ్ టు ఓట్ అండర్ డెమోక్రటిక్ కంట్రీ. సో ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉంటుంది. కానీ అంతకుముందుకి వరల్డ్ వార్ 1 టైంలో ఏమవుతుందంటే యుఎస్ఏ ఇట్లాంటివి మనకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు, కానీ ఇట్లాంటి దేశాలలో కూడా ఉమెన్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఇవ్వలేరు. సో ఏమైందంటే ఉమెన్ ఇంకా పువర్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ ఇవ్వలేరు. చాలామంది ఈ ఓటింగ్ రైట్స్కి ఫైట్ చేసినారు అనమాట. కానీ ఏమవుతుందంటే వరల్డ్ వార్ 1 తర్వాత మెన్ అందరూ వార్లో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతారు. సో వర్క్ చేయడానికి ఉమెన్ అందరినీ హైర్ చేసుకుంటారు. అప్పుడు ఉమెన్కి అర్థమవుతుంది, అరే మేము కూడా వర్క్ చేయొచ్చు అనేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. మేము కూడా ఈక్వల్గా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మేము థింక్ చేయొచ్చు, మెన్కి ఈక్వల్గా మేము ఉండొచ్చు అని. ఈ అన్ఫేర్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ మెన్నే వర్క్ చేయాలి, ఓన్లీ మెన్కే డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది అని, ఈ స్టీరియోటైప్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఉమెన్కి. అప్పుడు ఉమెన్ ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారు, మాకు కూడా ఓటింగ్ రైట్స్ అనేవి కావాలి అని. ఆ ఉమెన్ మూమెంటే ఉమెన్ సఫరేజ్ మూమెంట్ అనమాట. సఫరేజ్ అంటే రైట్ టు ఓట్ మూమెంట్. సో అట్లా 1920లో అమెరికాకి ఉమెన్ రైట్ టు ఓట్ అనేది వచ్చింది. తర్వాత 1928లో యూకేలో ఉమెన్ రైట్ టు ఓట్ అనేది వచ్చింది. సో ఇట్లా రైట్ టు ఓట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మెల్లమెల్లగా అన్ని కంట్రీస్కి ఎస్టాబ్లిష్ అవుతూ పోయింది. సో మన కంట్రీలో చూసుకుంటే ఇండిపెండెన్స్ కంటే ముందు మన దగ్గర కూడా ఓటింగ్ రైట్స్ లేకపోతుండే. ఓన్లీ ఎడ్యుకేటెడ్ మెన్, ఎవరికైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఓటింగ్ చేయాలి అని ఉంటుండే. కానీ ఇదంతా ప్రాక్టీస్ చూసి గాంధీజీ షాక్ అవుతాడు అనమాట. అసలు ఏంది అన్ఫేర్నెస్ అనేసి గాంధీజీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్కి డిమాండ్ చేస్తాడు. 1931లో ఆయన జర్నల్ యంగ్ ఇండియా జర్నల్లో వెల్త్ కంటే క్యారెక్టర్ ముఖ్యం, లిటరసీ కంటే ఆనెస్ట్ వర్క్ చేసే పర్సన్స్ ముఖ్యం అనేసి ఓటింగ్ రైట్స్ అనేవి ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని వాళ్ళ వర్క్ని బేస్ చేసుకొని మనం ఓటింగ్ రైట్స్ అనేవి ఇవ్వాలి. లిటరసీ, వెల్త్ ఇట్లాంటి వాటి మీద బేస్ చేసుకొని ఓటింగ్ రైట్స్ ఇవ్వద్దు అనేసి గాంధీజీ ఆయన జర్నల్లో రాసుకొని వస్తాడనమాట. చాప్టర్ 4 పంచాయతీ రాజ్. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రామ సభ. గ్రామ సభ అంటే ఒక విలేజ్లో ఓటింగ్ రైట్స్ వచ్చిన ప్రజలు అందరూ ఒక దగ్గరికి వచ్చి మీటింగ్ జరుపుకుంటారు. సో దాంట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లైక్
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే స్కూల్స్ ఇవన్నీ సరిగ్గా లేవు, వాటర్ సప్లై రావట్లేదు, రోడ్స్ మంచిగా లేవు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసుకొని వాళ్ళు సర్పంచ్ ఇంకా పంచ్ మెంబర్స్ అని ఉంటారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారనమాట. సో అట్లా గ్రామ సభ మీటింగ్స్ అనేవి ప్రతి టైం పీరియడ్లో జరుగుతూ ఉంటాయి. సో గ్రామ సభ గురించి క్లియర్ కదా. అండ్ ఇప్పుడు ఇంకొకటి నేర్చుకోవాలి, గ్రామ సభ పంచాయత్కి సంబంధించింది. సో పంచాయత్ ప్రతి విలేజ్ పంచాయత్ లాగా డివైడ్ అవుతుంది. సో ఒక విలేజ్లో ఫర్ సపోజ్ 200 మెంబర్సే ఉన్నారు. సో 200 మెంబర్స్ ఉంటే అది పంచాయత్ కిందికి రాదు. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా 2-3 విలేజెస్ అన్నీ కలిపి పాపులేషన్ ఒక 750 నుంచి 2500 వరకు వస్తే అప్పుడు అది పంచాయత్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆ పంచాయత్లో 2-3 విలేజెస్ అందమంది ఓటింగ్ రైట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కలిసి గ్రామ సభలో అప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో అట్లా ప్రతి విలేజ్ ఒక పంచాయత్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ చిన్న చిన్న డివిజన్స్నే వార్డ్స్ అంటారు. ప్రతి వార్డ్కి ఒక ఎలక్టెడ్ మెంబర్ ఉంటాడు, ఆయననే వార్డ్ మెంబర్ అని అంటాం, లేదా పంచ్ అని కూడా అంటాం. ఓకే, సో గ్రామ సభలో అందరు కలిసి ఒక పంచాయత్కి ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ ప్రెసిడెంట్నే సర్పంచ్ అని అంటాం. సో వార్డ్ పంచ్ ఇంకా సర్పంచ్ వీళ్ళందరూ కలిసి గ్రామ పంచాయత్ని ఫామ్ చేస్తారు. ఓకే, సో ఈ గ్రామ పంచాయత్ టర్మ్ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయత్కి ఒక సెక్రటరీ కూడా ఉంటాడు. ఈ సెక్రటరీ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. సో ఈయన గ్రామ సభ మీటింగ్స్ని అందరికీ పిలుస్తాడు. మళ్ళీ గ్రామ పంచాయత్లో ఏమేమి ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నారు, ఏమేమి ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు, ఇవన్నీ రికార్డ్స్ అనేవి రాసుకుంటాడు ఈ సెక్రటరీ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రామ సభ అంటే ఏంది? గ్రామ సభ అంటే ప్రతి పంచాయత్లో ఓటింగ్ రైట్స్ వచ్చిన వాళ్ళందరూ సెక్రటరీ మీటింగ్ని పిలిస్తే అందరూ పోయి ఆ మీటింగ్ని అటెండ్ అవుతారు. ఆ మీటింగ్నే గ్రామ సభ అని అంటాం. నెక్స్ట్, సో గ్రామ సభ పంచాయత్ వాళ్ళు ఉంటారు కదా, గ్రామ పంచాయత్ వాళ్ళు. సో వీళ్ళకి మనీ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మనీ అనేది అలాట్ అవుతుంది. సో ఈ మనీ వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నారా అని గ్రామ సభ వాళ్ళందరూ ఒక కన్నేసి పెడతారు. ఓకే, సో అదనమాట. సో గ్రామ సభకి ఏమైనా డౌట్ వచ్చి మనీ ఎట్లా ఖర్చు పెట్టిరు అని గ్రామ పంచాయత్కి అడిగితే వాళ్ళు ఆన్సరబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సో గ్రామ పంచాయత్ సపోజ్ మనకి కన్స్ట్రక్షన్ లేకపోతే ఏమైనా వాటర్ ప్రోగ్రామ్ ఉంది. సో వాటర్ ప్రోగ్రామ్కి ఒక కమిటీ ఫామ్ చేసి అట్లా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ పంచాయత్. సో మనకి 3 levels ఆఫ్ పంచాయత్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్రామ పంచాయత్. సో గ్రామ పంచాయత్ గురించి ఇన్నాం ఇందాక. బేసిక్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, ఇది ఫస్ట్ టైర్ గవర్నమెంట్. సో దీంట్లో ఏంటి, గ్రామ పంచాయత్ గ్రామ సభకి ఆన్సరబుల్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బ్లాక్ లెవెల్ని జన్పద్ పంచాయత్ అని అంటారు, లేదా పంచాయత్ సమితి అని కూడా అంటారు. సో దీంట్లో చాలామంది గ్రామ పంచాయత్స్ దీని కింద పనిచేస్తారనమాట. ఓకే, గ్రామ పంచాయత్స్ జన్పద్ పంచాయత్ లేదా పంచాయత్ సమితి కింద పని చేస్తారు. సో వీళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వీళ్ళకి వచ్చి చెప్తారు. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పంచాయత్ లేదా జిల్లా పంచాయత్. సో దీంట్లో ఏంటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ హెల్ప్ తీసుకొని సెకండ్ టైర్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని, సెకండ్ టైర్ ఏంటిది బ్లాక్ లెవెల్ పంచాయత్. సో ఈ బ్లాక్ లెవెల్ పంచాయత్ హెల్ప్ తీసుకొని వీళ్ళు ప్లాన్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో వీళ్ళు ఎట్లా చేస్తారు, బ్లాక్ లెవెల్ వాళ్ళు గ్రామ పంచాయత్ నుంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ వీళ్ళు
నోట్ డౌన్ చేసుకొని వీళ్ళు సాల్వ్ చేస్తారు. సో అట్లా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. సో జిల్లా పరిషత్ లేదా డిస్ట్రిక్ట్ పంచాయత్ బ్లాక్ లెవెల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో, గ్రామ పంచాయతీకి ఇంకేమేమి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు, వీళ్ళ నుంచి వీళ్ళు తీసుకుంటారు. సో అట్లా గవర్నెన్స్ అనేది డీసెంట్రలైజ్డ్ ఫామ్ లాగా అయింది. అంటే చిన్న చిన్న సెక్టర్స్లో డివైడ్ అయ్యి ఇట్లా ఓవరాల్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది బేసిక్ లెవెల్, అందుకే దీన్ని పంచాయతీ రాజ్ అని అంటాం. ఓకే, సో దీంతో ఈ లెసన్ అయిపోయింది. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఇన్ యువర్ ఒపీనియన్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామ సభ. సో గ్రామ సభ ఇంపార్టెన్స్ ఏంటి అంటే పీపుల్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇది డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అయి ఉంటుంది. సో వీళ్ళు ఒక ఎలక్టెడ్ హెడ్ని చూస్ చేసుకుంటారు, వాళ్ళని సర్పంచ్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, గ్రామ సభ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే గ్రామ సభలో డిస్కస్ చేసుకుంటారు గ్రామ పంచాయత్ ముందు. సో అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో అట్లా గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డూ యూ థింక్ ఆల్ మెంబర్స్ షుడ్ అటెండ్ గ్రామ సభ మీటింగ్స్. సో అందరూ గ్రామ సభ మీటింగ్స్ అటెండ్ కావాలి. ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగిన ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీకి అందరూ రెస్పాన్సిబుల్ ఉండాలి అనేసి ఇది అందరూ అటెండ్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ గ్రామ సభ అండ్ గ్రామ పంచాయత్. సో గ్రామ సభకి గ్రామ పంచాయత్కి లింక్ ఏంటి, గ్రామ సభ ప్రాబ్లమ్స్ తీసుకొని వీళ్ళ గ్రామ పంచాయత్కి చెప్తుంది, గ్రామ పంచాయత్ ఏం చేస్తుంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రామ సభ గ్రామ పంచాయత్. గ్రామ సభ అంటే ఏంది, విలేజ్ పీపుల్ అందరూ, ఓటింగ్ రైట్స్ వచ్చిన వాళ్ళందరూ గ్రామ సభ అంటారు. గ్రామ పంచాయత్ అంటే ఏంది, ఇందులో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సర్పంచ్ ఇంకా వార్డ్ మెంబర్స్ ఉంటారు. వార్డ్ మెంబర్స్ని పంచ్ అని కూడా అంటారు. చాప్టర్ 5 రూరల్ అడ్మినిస్ట్రేషన్. సో రూరల్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఒక విలేజ్లో ఒక ఇద్దరికి కొట్లాట అయితే ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ గురించి అక్కడున్న లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి మనం కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, సో వేరే పోలీస్ స్టేషన్ పెద్దగా ఉంది కదా అనేసి వేరే దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి లేదు. అక్కడ ఉన్న ఏ ఏరియాకి వస్తుందో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ని SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. సో ఈయన దగ్గరికి పోయి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇదన్నమాట పోలీస్ స్టేషన్లో ఎట్లా జరుగుతుంది అనేసి. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. సో ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ని కొలవడము, ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడము ఇది పట్వారీ యొక్క ఉద్యోగం. ఓకే, సో పట్వారీని కొన్ని ఏరియాస్లో లేక్పాల్, కనుంగో, కరంచారి, విలేజ్ ఆఫీసర్ అని కూడా అంటారు. సో ఈయన ఏం చేస్తాడంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఆ ల్యాండ్ని కొలుస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ ల్యాండ్ రెవెన్యూ వీళ్ళు కడుతున్నారా లేదా అని చెక్ చేస్తాడు. ఓకే, సో ఇది ల్యాండ్ రెవెన్యూ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాక్ కూడా చేస్తుంది, అది వేరే విషయం. కానీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ మొత్తం ఈయన చెక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, ఆ ఏరియాలో ఈయనకు సంబంధించిన ఏరియాస్లో ఎట్లాంటి క్రాప్స్ గ్రో చేస్తున్నారు అక్కడ ఉన్న విలేజెస్ అనేసి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఈయన. సో ఇదన్నమాట పట్వారీ యొక్క మెయిన్ జాబ్. సో ఇట్లా పట్వారీకి ఇట్లా ఉంటుంది లిస్టు. ఏరియా ఇన్ హెక్టర్స్ అనేసి, నేమ్ ఆఫ్ ద ఓనర్, ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్, అడ్రస్, వాళ్ళు ఎవరికైనా రెంట్ ఇస్తే ఆ రెంటర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎట్లాంటి క్రాప్స్ గ్రో చేస్తున్నారు అనేసి ఉంటుంది, మళ్ళీ ఏరియా ఎంత ఉంటుంది, సెకండ్ క్రాప్ ఏం చేసినారు అని ఉంటుంది, మళ్ళీ ఏదైతే ఖాళీగా వాళ్ళ అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంతగానో ఖాళీగా వదిలేసినారు అని లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బావులు ఉన్నాయా, బోర్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ రాసుకుంటారు అనమాట. సో ఇది పట్వారీ యొక్క జనరల్ రికార్డ్. నెక్స్ట్, ఓవరాల్ ఇండియాలో చిన్న స్టేట్స్ లాగా డివైడ్ అయింది ఇండియా. ఈ స్టేట్స్ వచ్చేసి ఫర్దర్గా డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఆ డిస్ట్రిక్ట్స్ సబ్ డివిజన్స్ లాగా కొన్ని డివైడ్ అయినాయి. సో ఆ సబ్ డివిజన్స్ని తెహసిల్, తాలూకా అని అంటాం. డిస్ట్రిక్ట్లో హెడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన కింద తహసీల్దార్స్ పనిచేస్తారు.
సో తహసీల్దార్స్ ఏం చేస్తారు, పట్వారీ వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటారనమాట. సో పట్వారీస్ అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, మళ్ళీ వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నారా లేదా, రెవెన్యూ కలెక్షన్ అదంతా చెక్ చేస్తారు, రెవెన్యూ కలెక్షన్ గురించి. మళ్ళీ ఫార్మర్స్ ఈజీగా వాళ్ళ ల్యాండ్ కాపీని తీసుకుంటున్నారా లేదా, సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రాపర్గా అవుతున్నాయా లేదా, స్టూడెంట్స్ స్టడీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి సరిగ్గా అందుతున్నాయా లేదా, మళ్ళీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట తహసీల్దార్స్. అందుకే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కింద తహసీల్దార్ అనే డెసిగ్నేషన్ ఉంటుంది మ్యాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్స్ కింద. అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమన్నా అయితే అవి కూడా కూర్చొని వింటారనమాట. సో ఇదంతా తహసీల్దార్ ఆఫీస్లో ఇవన్నీ అవుతాయి. సో ఇది మెయిన్గా పట్వారీ తహసీల్దార్ గురించి. సో ఇవన్నీ బేసిక్గా ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన ఇష్యూస్. తర్వాత కొత్త లా అనేది 2005లో లాంచ్ అయింది. దాన్ని హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఉమెన్కి అగ్రికల్చరల్ ల్యాండ్లో ఈక్వల్ షేర్ అనేది ఇవ్వాలి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. సో బేసిక్గా ఏంటి అంటే ఇండియన్ సొసైటీలో ల్యాండ్ అనేది అమంగ్ సన్సే డివైడ్ అవుతుంది. కానీ ఈ లా ప్రకారం ఉమెన్కి కూడా వాళ్ళని ఈక్వల్గా చూడాలనేసి వాళ్ళకి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అనేది అవుతుంది. సో ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ సన్స్కే కాదు వాళ్ళ డాటర్స్కి మళ్ళీ మదర్స్కి కూడా ఈక్వల్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది వస్తుంది. సో ఇది అన్నమాట ఈ కొత్త లా ప్రకారం వచ్చిన రూల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ పోలీస్. సో పోలీస్ ఏం చేస్తాడు జనరల్గా వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారా లేదా అని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. మళ్ళీ లాస్ అన్నీ కరెక్ట్గా ఎన్ఫోర్స్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటాడు. ఏమైనా కాల్స్ కంప్లైంట్స్ ఉంటే అవన్నీ రెస్పాండ్ అవుతాడు, వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఇట్లాంటివన్నీ పోలీస్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లిస్ట్ 2 things దట్ ద వర్క్ ఆఫ్ ద పట్వారీ ఇంక్లూడ్. సో పట్వారీ ఏంటిది, పట్వారీ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేసుకుంటుంటాడు, ల్యాండ్ని మెజర్ చేస్తాడు, మళ్ళీ రెవెన్యూ కలెక్షన్ అవుతుందా లేదా చెక్ చేస్తాడు, మళ్ళీ గవర్నమెంట్కి ఏమేమి క్రాప్స్ వాళ్ళ ఏరియాలో గ్రో అవుతున్నాయి అదంతా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో ఇవంతా పట్వారీ జాబ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ తహసీల్దార్. సో తహసీల్దార్ ఏం చేస్తాడు, తహసీల్దారు పట్వారీ సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా అవంతా సూపర్వైజ్ చేస్తాడు, ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఎన్ష్యూర్ చేస్తాడు. మళ్ళీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తాడు, స్టడీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇష్యూ చేస్తాడు. మళ్ళీ ఫార్మర్స్కి ఈజీగా వాళ్ళ ల్యాండ్ కాపీ అనేది వస్తుందా లేదా అది చెక్ చేస్తాడు, రెవెన్యూ కలెక్షన్ చెక్ చేస్తాడు. ఇవన్నీ తహసీల్దార్ యొక్క జాబ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ అ డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి హెడ్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ హౌ డూ ఉమెన్ బెనిఫిట్ అండర్ ద న్యూ లా. సో బేసిక్గా ఉమెన్కి ఈక్వల్ షేర్ ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఉమెన్ ఇండిపెండెంట్గా బతకొచ్చు. చాప్టర్ 6 అర్బన్ అడ్మినిస్ట్రేషన్. సో అంతకుముందు రూరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదివినాం కదా. రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రూరల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండే. సో ఇప్పుడు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మున్సిపల్ కౌన్సిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ని అడ్మినిస్టర్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్, అదే చిన్న చిన్న సిటీస్ని అడ్మినిస్టర్ చేసేది మున్సిపల్ కౌన్సిల్ అనమాట. సో ప్రతి సిటీ చిన్న చిన్న వార్డ్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఆ వార్డ్కి ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఆ రిప్రజెంటేటివ్నే వార్డ్ కౌన్సిలర్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అ పంచాయత్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ కాల్డ్. సో పంచాయత్లో కూడా ఒక పంచాయత్ అనేది చిన్న చిన్న డివిజన్స్ లాగా డివైడ్ అవుతుంది. ఆ డివిజన్స్ని వార్డ్స్ అంటాం. సో ఆ వార్డ్స్లో ఎలక్టెడ్ మెంబర్స్ని మనం వార్డ్ మెంబర్స్ అని అంటాం, లేకపోతే
పంచ్ అని కూడా అంటాం. అదే మున్సిపాలిటీస్లో వార్డ్ మెంబర్స్ని ఏమంటాము, వార్డ్ కౌన్సిలర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద సిటీ డివైడెడ్ ఇంటూ సెవరల్. సో సిటీ కూడా చిన్న చిన్న వార్డ్స్ లాగానే డివైడ్ అవుతుంది. ఎట్లయితే పంచాయత్ చిన్న చిన్న వార్డ్స్ లాగా డివైడ్ అవుతుందో సిటీ కూడా వార్డ్స్ లాగానే డివైడ్ అవుతుంది. కాకపోతే సిటీస్లో వార్డ్ మెంబర్స్ని మనం వార్డ్ కౌన్సిలర్స్ అంటాం, విలేజెస్లో వార్డ్ మెంబర్స్ని పంచ్ లేదా వార్డ్ మెంబర్స్ అని అంటాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ కాల్డ్. సో మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్టెడ్ మెంబర్స్ని వార్డ్ కౌన్సిలర్స్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ గ్రూప్ ఆఫ్ కౌన్సిలర్స్ డీల్ విత్ ద ఇష్యూస్ దట్ ఎఫెక్ట్. సో కౌన్సిలర్స్ అనేవాళ్ళు మనం దేనికి ఎలక్ట్ చేసుకుంటాము, వార్డ్ కౌన్సిలర్స్ని సిటీ డెవలప్మెంట్ కోసం. సో సిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు డీల్ చేస్తారనమాట. సో అఫెక్ట్ ద ఎంటైర్ సిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఎవ్రీ. సో పంచాయత్కి అయినా కానీ మున్సిపాలిటీస్కి అయినా కానీ ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 yearsకి జరుగుతాయి. సిక్స్త్ క్వశ్చన్ వైల్ ద కౌన్సిలర్స్ మేక్స్ డెసిషన్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లెడ్ బై ద కమిషనర్ ఇంప్లిమెంట్ దెమ్. ఓకే, కౌన్సిలర్స్ అందరూ డెసిషన్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ హెడెడ్ బై కమిషనర్ విల్ ఇంప్లిమెంట్ దిమ్. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. హౌ డస్ ద మున్సిపల్ కార్పొరేషన్ గెట్ ఇట్స్ మనీ. సో ఇంతగానం చేస్తుంది కదా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ బేసిక్గా ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది, రోడ్స్, మెట్రోపాలిటన్ సిటీస్లో మెట్రోస్ గురించి, సో ఇట్లాంటివన్నీ ట్రాఫిక్ గురించి, వాటర్ గురించి, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేసి దాని ద్వారా సొల్యూషన్స్ అనేవి తీసుకొని వస్తారు. సో వీళ్ళకి ఇంత అంటే సిటీ అంటే చాలా పెద్ద ఏరియా, మున్సిపల్ కార్పొరేషన్. సో ఫస్ట్ సపోజ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ హైదరాబాద్ని హ్యాండిల్ చేయాలి, అడ్మినిస్టర్ చేయాలి. సో ఇంత పెద్ద హైదరాబాద్ సిటీని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఎట్లా వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ త్రూ ట్యాక్స్ వీళ్ళకి ఫండ్స్ అనేవి వస్తాయి. సో ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్మోస్ట్ 25 నుంచి 30% మనీ ఇక్కడ నుంచి వస్తుంది. వాటర్ ట్యాక్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇట్లా వివిధ రకాలైన ట్యాక్సులు మనం కడితే ఆ ట్యాక్స్తోని వీళ్ళు మనకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా వీళ్ళు సాల్వ్ చేస్తారనమాట. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంది. ఫర్ సపోజ్ గార్బేజ్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాటర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, గార్డెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంతకుముందు గార్బేజ్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఓన్లీ గవర్నమెంటే హ్యాండిల్ చేసేది, కానీ సబ్ కాంట్రాక్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయినారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎంటర్ అయినారు. సో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ సబ్ కాంట్రాక్టింగ్ తీసుకొని గార్బేజ్ కలెక్షన్ని తీసుకున్నారనమాట. కానీ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి చాలా తక్కువ పైసలు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఆ జాబ్స్ అనేవి టెంపరీ జాబ్స్. సో వాళ్ళు ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ జాబ్. సో ఇట్లాంటి జాబ్ చేస్తే వాళ్ళకి లైఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అట్లాంటి ఇష్యూస్కి ప్రాపర్ మెజర్స్ కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ తీసుకోవు. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్కి. సో ఇంకొక ఆర్టికల్ ఇచ్చినారు సూరత్ సిటీ గురించి. సూరత్ సిటీ యాక్చువల్గా 1994లో పెద్ద ప్లేగ్ డిజీజ్తోని ఎఫెక్ట్ అయిపోయింది. సో మొత్తం ప్లేగ్ అనేది స్ప్రెడ్ అవుతూ పోతుంది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి హౌసెస్ నుంచి, హోటల్స్ నుంచి, రెస్టారెంట్స్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా వీళ్ళు రోడ్ల మీద వేరే గల్లీలలో డంప్ చేసి వెళ్ళిపోతుండే. సో దీనివల్ల ఏమవుతుండే అంటే మున్సిపల్ స్వీపర్స్ కూడా చాలా కష్టంగా ఊకుతుండే. మున్సిపల్ కార్పొరేషన్ కూడా డైలీ చెత్త తీసుకొని పోకపోతుండే, ఒక వారానికి అట్లా చెత్త అనేది తీసుకొని పోతుండే. సో దీనివల్ల ఏమైందంటే ప్లేగ్ ఎయిర్ ద్వారా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో చాలామంది భయపడి ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినారు. సో మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి స్టెప్ తీసుకుంది, మొత్తం ఎంటైర్ సిటీని క్లీన్ చేసి పెట్టింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సూరత్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ లాగా పేరు పొందింది. చాప్టర్ 7 రూరల్ లైవ్లీహుడ్. సో దీంట్లో
ఈ లెసన్లో బేసిక్గా 3 డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేసినారు లైఫ్ స్టైల్ని. ఒక లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే మ్యాక్సిమం విలేజెస్లో ఏంది ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు మేజర్గా 2/5 ఫ్యామిలీస్ అంతా అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబరర్స్ లాగా ఉంటారు. సో దీంట్లో ఏంటి అంటే స్పెషల్గా వీళ్ళకి పని సీజన్స్ ఉన్నప్పుడే వీళ్ళకి పని ఉంటుంది. దీంట్లో మెన్కి సపరేట్ పైసలు వస్తాయి, ఉమెన్కి సపరేట్ పైసలు వస్తాయి, రోజు కూలి. సో మెన్కి కొంచెం ఎక్కువ పైసలు వస్తాయి, ఉమెన్కి అయితే ఆ రోజు తక్కువ కూలి వస్తుంది. సో ఇట్లా వీళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. పొరపాటున వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆ రూరల్ ఏరియాస్ చుట్టుపక్కన మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక బయట సిటీలకు పోయి హాస్పిటల్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూపించుకొని వస్తారు. సో ఇట్లా వేరే దగ్గరికి పోయి హాస్పిటల్లో అంతగానం అఫోర్డ్ చేయాలంటే వీళ్ళ దగ్గర కూలీల దగ్గర అంత పైసలు ఉండవు. సో వీళ్ళు ఏం చేస్తారు, పోయి అప్పులు తీసుకొని అప్పుల పైసలు వాళ్ళ లైఫ్ మొత్తం అప్పులు కట్టుకుంటూనే ఉంటారు. సో ఇదొక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇంకొక అయితే ఇదేంటంటే దీంట్లో 2/5 రూరల్ ఫ్యామిలీస్ మొత్తం ఇట్లనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంకొక లైఫ్ స్టైల్ ఏంటి అంటే రూరల్ ఫ్యామిలీస్ బేసిక్గా అగ్రికల్చర్ కోసం 80% అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వాళ్ళు ఇత్తనాలు కొనడం కోసము, ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు, మందులు, చెట్ల మందులు అవి ఇవి కొనడం కోసం లోన్లు తీసుకుంటారు. లోన్లు తీసుకునేటప్పుడు ఆ అప్పులు ఇచ్చేటైన ఏమంటాడు, మీరు పంట పండిస్తారు కదా, పంట పండించినప్పుడు నా దగ్గరికే వచ్చి అమ్మాలి, అది కూడా తక్కువ ప్రైస్కి అమ్మాలి అనే డీల్ పెట్టుకొని ఆయన పైసలు ఇస్తాడు వాళ్ళకి సీడ్స్ కోసం, ఫర్టిలైజర్స్ కోసం అట్లా. ఓకే, వాళ్ళకి పంట వచ్చినా తక్కువ పైసలు వస్తాయి, అంతంత మాత్రం ఉంటుంది వాళ్ళది ఫైనాన్షియల్ కండిషన్. ఒకవేళ క్రాప్ ఫెయిలియర్ అనేది అయితే అప్పులు కట్టలేక, ఫ్యామిలీకి తిండి పెట్టలేక ఇంకా అప్పులు చేస్తారు. ఇంకా అప్పులు చేయడం వల్ల ఆ సిచ్యువేషన్ ఎట్లయితుంది అంటే అది మళ్ళా పేమెంట్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. అది అన్పేయబుల్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఫార్మర్స్ ఏం చేయాలో తెలియక చాలామంది సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. సో ఇదంతా డెప్ ట్రాప్లో పడేసి సూసైడ్ చేసుకుంటున్నారు ఇట్లా మంది. సో అట్లా 80% మంది ఫార్మర్స్ ఇందుకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. సో వీళ్ళేంది అంటే మంచిగా వీళ్ళకి పైసలు అవన్నీ మంచిగా ఉంటాయి. ఒకవేళ అగ్రికల్చర్ కోసం ఏమైనా పైసలు తక్కువ పడ్డా కానీ బ్యాంకుకి పోతారు వీళ్ళు, గవర్నమెంట్ బ్యాంకుకి పోయి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వెళ్ళిపోయి పైసలు తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గర మిల్స్ అవన్నీ ఉంటాయి, వీళ్ళ మిల్లనే బియ్యం మిల్ చేపించుకుంటారు. ఇవి బయట పోయి అమ్ముకొని ఎక్కువ లాభాలు మంచిగా వీళ్ళు పైసలు మంచిగా జమ చేసుకొని ఉంటారు. ఇట్లాంటి ఫార్మర్స్ ఎట్లా 20% ఉంటారు, మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకొని వీళ్ళు కొంచెం గొప్పగా బతుకుతారు. సో ఇట్లా మనము రూరల్ లైవ్లీహుడ్లో ఈ త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ని మనం చూసినాం కదా. సో ఇప్పుడు ఇది జనరల్గా మన దగ్గర మన ఊర్లలో అయ్యే ఇవి బేసిక్ సిచ్యువేషన్స్ ఇవి. కానీ ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఉంటుంది మనకి, టెర్రస్ ఫార్మింగ్ అనమాట. నాగాల్యాండ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది అవుతుంది. సో ఇదేంటి అంటే చాలా నాగాల్యాండ్లో మొత్తం ఈ కొండ ప్రాంతం అనమాట ఇదంతా. సో ఈ కొండ ప్రాంతాలలో ఫార్మింగ్ ఎట్లా చేయాలి అనేసి వీళ్ళు ఏం చేస్తారు, కొండలలోనే ఫ్లాట్గా ఇట్లా ఫ్లాట్ ల్యాండ్స్ అనేవి తయారు చేసుకుంటారు. ఇట్లా ఫ్లాట్ ఉంటుంది, మళ్ళీ కర్వ్ ఉంటుంది, మళ్ళీ ఫ్లాట్ ఉంటుంది, కర్వ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వర్షం పడ్డది అనుకో, ఇట్లా ఇక్కడ కొంచెం రేజ్ చేస్తారనమాట సైడ్స్కి. ఈ ప్లాట్స్ ఫ్లాట్ ల్యాండ్లో సైడ్స్కి రేజ్ చేస్తారు. ఇట్లా రేజ్ చేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇక్కడనే నిలుస్తాయి, కింద వర్షం పడ్డప్పుడు అక్కడనే నిలుస్తాయి. సో అట్లా వీళ్ళు రైస్ కల్టివేట్ చేస్తారు. సో దీన్నే టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ రూరల్ లైవ్లీహుడ్. బేసిక్గా ఇంకొక లైవ్లీహుడ్ ఏంటి అంటే వీళ్ళు అగ్రికల్చరల్ లేబర్స్ లాగా, ఫార్మర్స్ లాగా ఇట్లా ఉండకుండా వివిధ రకాలైన వేస్లో అమ్ముకుంటారు. కొంతమంది చేపలు పట్టి పైసలు జమ చేసుకుంటారు, కొంతమంది చేపలు అమ్ముకుంటారు. ఇట్లా చాలా మాటికి కొంతమంది విత్తనాలు వేయనికే పోతారు, ఇట్లా హార్వెస్ట్ చేయనికే పోతారు. అట్లా పైసలు జమ చేసుకొని
ఉంటారు కొంతమంది. లెసన్ 8 అర్బన్ లైవ్లీహుడ్. సో పోయిన లెసన్లో మనం రూరల్ లైవ్లీహుడ్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో రూరల్ లైవ్లీహుడ్స్లో మేజర్గా మనకి డైలీ వేజ్ లేబరర్స్, అగ్రికల్చరల్ పని చేస్తారు కదా, సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉండే. కానీ ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ ఉంటారనమాట మున్సిపల్ ఏరియాస్లో. సో మున్సిపల్ ఏరియాస్లో బేసిక్గా మన ఇండియాలో ఓవరాల్ 5,000+ టౌన్స్ ఉన్నాయి, 27 పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. అందులో చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఇట్లాంటి హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ అన్నీ బిగ్ సిటీస్ 27 ఉన్నాయి ఆల్మోస్ట్. టౌన్స్ వచ్చేసి 5,000+ టౌన్స్ ఉన్నాయి. సో మనం పొద్దుగా లేచినప్పటి నుంచి సో అర్బన్ లైవ్లీహుడ్లో ఎట్లా ఉంటుంది అంటే, పొద్దుగాల కూరగాయలు అమ్మేటోళ్ళు వస్తారు, పూలు అమ్మేటోళ్ళు వస్తారు, ఆటో రిక్షాలు నడిపేటోళ్ళు, మంగళోళ్ళు, వీళ్ళందరి షాప్స్ ఆల్మోస్ట్ స్ట్రీట్స్లోనే ఉంటాయి. ఓకే, సో అహ్మదాబాద్ సిటీలో ఒక సర్వే చేసినారు. ఆ సర్వే ప్రకారం ఏంటి అంటే 12% సిటీలో ఉన్న 12% పాపులేషన్ మొత్తం స్ట్రీట్ పైననే వర్క్ చేస్తారు అని ఆ సర్వేలో తేలింది. సో రోడ్స్ పైన టెంపరీగా షాప్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అని అంటాం. వీళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు వచ్చి అది తీసేయమంటారు. సో ఇట్లా వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉండే. కానీ తర్వాత కొంతమంది యాక్టివిస్టులు ఫైట్ చేసిన తర్వాత స్ట్రీట్ వెండింగ్ కూడా ఒక రైట్ టు ఎర్న్ అనేసి ఉండి, వాళ్ళ లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోనికి వాళ్ళకు ఒక రైట్, అది స్ట్రీట్ వెండర్స్కి ఆ రైట్ అనేది ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ట్రాఫిక్ ఇంకా పబ్లిక్ ఇబ్బంది కలగనంత వరకు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ పని చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కంట్రీలో 1 crore+ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకొక టైప్ సిటీస్లో ఏం కనిపిస్తుంది, హోల్సేల్ షాప్స్ కనిపిస్తాయి. సో ఈ హోల్సేల్ షాప్స్ నుంచి సామాన్లు అవి ఇవి తీసుకొని వేరే షాప్లో వాళ్ళ షాప్స్ దగ్గర గ్రాసరీ స్టోర్స్, అట్లాంటి కిరాణా షాపులు, వీళ్ళందరూ తీసుకొని పోయి అక్కడ అమ్ముకుంటారు. సో వీళ్ళకి బేసిక్గా లైసెన్స్ ఉంటుంది. ఓకే, పర్మనెంట్ షాప్స్కి లైసెన్స్ ఉంటుంది. అది రెస్టారెంట్, హోటల్స్ అయితే వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరి. ఈ రెస్టారెంట్, హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్లో వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలకి సేఫ్టీ ఉండడానికి ఫైర్ సేఫ్టీ అని కూడా ఉండాలి. ఆ ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ ఉంటాయి. సో మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే వాళ్ళందరూ ప్రాపర్ గైడ్ లైన్స్, రూల్స్ని ఫాలో కావాలి. ఎందుకంటే జనాభా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడ హోటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ లైసెన్స్, సేఫ్టీ లైసెన్స్ లైక్ ఫైర్ సేఫ్టీ లైసెన్స్ ఇవన్నీ తప్పకుండా ఉండాలన్నమాట. అదే రూరల్ లైవ్లీహుడ్లో మనకు అవన్నీ అవసరం ఉండవు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్ట్ వర్కింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో స్పెషల్గా మనకి గార్మెంట్ సెక్టర్లో చూసుకుంటే డైలీ వర్కర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినాయి అనుకో కంపెనీకి, వాళ్ళు పిలుస్తారు. సో అక్కడ ఉన్న ఉమెన్ అందరూ పోతారు. ఓవర్ టైం అయితే ఒక 100నో 200 ఎక్స్ట్రా పే చేస్తారు వాళ్ళకి. వాళ్ళు పిలిచినప్పుడు పోతారు కాబట్టి వీళ్ళని కాంట్రాక్ట్ వర్కర్స్ అంటారు. సో పని ఉన్నప్పుడు వీళ్ళని పనులకు పిలుస్తారు, లేనప్పుడు ఏం పిలవరు ఇంకా. సో అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏం ట్రెండింగ్ జాబ్ ఉందంటే కాల్ సెంటర్ జాబ్స్ అనేవి సిటీస్లలో ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫారెన్ కంపెనీస్ అయినా కానీ, లోకల్ కంపెనీస్ అయినా కానీ. నెక్స్ట్ మనకి అక్కడక్కడ లేబర్ చౌక్స్ అని కనిపిస్తాయి. లేబర్ చౌక్స్ ఏంటి అంటే పొద్దుగాల పోతే కన్స్ట్రక్షన్ వర్క్ అయినా లేకపోతే ఏమన్నా ఫీల్డ్ వర్క్ ఇట్లాంటి వర్క్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వర్క్స్కి డైలీ లేబర్ని మాట్లాడుకొని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు కూలి పైసలు ఇచ్చేస్తారనమాట. సో అట్లా మనకి లేబర్ చౌక్స్లో లేబర్స్ అందరు దొరుకుతారు. సో ఇట్లాంటి సినేరియో కూడా మనకి అర్బన్ లైవ్లీహుడ్లో కనిపిస్తుంది. సో ఇదన్నమాట టోటల్గా అర్బన్ లైవ్లీహుడ్ సంబంధించింది.